న్యూస్ ప్రకాశం జిల్లాలో మరోసారి కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షపు నీటి చుక్క కోసం రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సాగుకు రైతు పెట్టుబడి రోజురోజుకు భారంగా మారుతోంది. భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోతుండటంతో పంటల సాగుకు ప్రకాశం జిల్లా రైతన్నలు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పొలాలు తడుపుతున్న దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా రైతుల్లో ఆందోళనలు మొదలవుతున్నాయి. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుండటంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో ఖరీఫ్ సాగు లక్ష్యం 3,85,000 ఎకరాలు. అయితే ఇప్పటి వరకు కేవలం 45,000 ఎకరాల్లోనే పంట సాగైంది. కానీ వానలు లేక ఆ పంట కూడా ఎండుముఖం పట్టింది. కురిచేడు, దొనకొండ, సిఎస్పురం, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, పీసీపల్లి, మార్కాపురం, కొనకలమిట్ల, టంగుటూరు, ఒంగోలు, కొండపి, మరిపూడి మండలాల్లో 1,000 ఎకరాలు భూములు బీళ్లుగానే కనిపిస్తున్నాయి. జొన్న, పొగాకు, శనగ, మిర్చి సాగుకు వర్షాలు అనుకూలించని పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాల్లో 2,000 ఎకరాలు సాగు చేయాల్సి ఉంటే కనీసం 100 ఎకరాల్లో విత్తనం నాటలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదైనా ఆ వర్షాలు సాగుకు ఉపయోగపడే పరిస్థితి లేదంటున్నారు రైతన్నలు. ఇప్పుడు వర్షాలు పడక చాలని వర్షాలు పడుతున్నాయి. వ్యవసాయం ఊపందుకున్నది. ప్రతి సంవత్సరం పత్తి, మిరప వేసి నష్టపోయాము. ఈ సంవత్సరం పొగాకు ఎంచుకున్నాము. అందుకని ఒక నారు కానీ ఇట్లా కూలీలకు కానీ ఇట్లా వాటర్ లేక మాకు ట్యాంకర్ ద్వారా పాదికి కాసి నీళ్లు పోసి నాటిస్తున్నాము. అదనం అయిపోతుందని. అందువల్ల ఖర్చు రైతుకు అధిక భారం అవుతుంది. ఖర్చు ఎక్కువ అయిపోతుంది. 25,000 నుంచి 30,000 వరకు వస్తుంది ఒక ఎకరం నాటుకోవడానికి. అందుకని మాకు ఎల్గొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే భూగర్భ జలాలు పెరిగి రైతుకు భారం తగ్గి పశ్చిమ ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉంటారని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పశ్చిమ ప్రకాశమైన కనిగిరి, మార్కాపురం పరిసర ప్రాంతాల్లో 100 అడుగుల లోతు బోర్లు వేసినా నీటి ఛాయ మాత్రం కనిపించడం లేదు. దీంతో రైతు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నాడు. మేఘం కరుణించి వర్షపు నీటి చుక్కను తమ పొలాలపై విదిలిస్తే బాగుండని వరుణ దేవుణ్ణి వేడుకుంటున్నాడు రైతన్న. గత 5 సంవత్సరాల నుంచి పొగాకు వేస్తున్నాను. పొగాకు నాటుకోవాలంటే సరిగ్గా వర్షాలు లేక ఊళ్ళో 500 అడుగులు వేసినా నీళ్లు లేక రోజువారీ బాడీగా పెట్టుకోవాలంటే 3,000 రూపాయలు ట్రాక్టర్కి అడుగుతున్నారు. మామూలుగా గిట్టుబాటు ధర అయినా కానీ మంచి కానీ చెడు కానీ గవర్నమెంట్ వారు ఇది చేయాలని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. పొగాకు అనేది మాకు జీవన వృత్తి. ఇంతకు మించి ఏ పైర్లు పండవు మా పొలానికి. అందువల్ల మీరు గవర్నమెంట్ మా యందు దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పశ్చిమ ప్రకాశమైన పొదిలి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెంలోని పలు గ్రామాల్లో రైతులు పొగాకు నారు వేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో పొలం తడపడం దగ్గర నుంచి నారుకు ట్యాంకర్లతో నీరు తెప్పించి కూలీలను పెట్టి పొగాకు నారును పడుతున్నారు. ట్యాంకర్లలో నీరు తీసుకొచ్చి తడపడానికి రోజుకు ఒక్కో ట్యాంకర్ నీటికి 2,000 రూపాయల వరకు ఖర్చవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి వ్యయం పెరిగిపోవడం కూడా తమను రోజురోజుకు కుంగదీస్తోందని కన్నీళ్లతో పర్యంతమవుతున్నాడు రైతన్న. వర్షాలు లేక బోర్లలో నీళ్ళు రావటం లేదు. ఈ పొగనారుకు వచ్చి ట్యాంకులతోటి తెచ్చుకొని చేసుకుని నీళ్ళు చల్లుతున్నాము. వర్షాలు అయితే బాగా ఇబ్బంది పడతాము. కనిగిరి ప్రాంతం ఎక్కువ కరువు ప్రాంతం అండి మాది. ఇక్కడ వర్షాలకి లేక ఇబ్బంది పడుతున్నాం అందరము. ఈ పొగనారుకి నీళ్ళు మోటార్లో కూడా నీళ్ళు రావటం లేదు. బయట నుంచి ట్యాంక్ వచ్చి 500, కొన్ని కొమ్మలి కూలీలకి రోజు 300 పెట్టి కొట్టేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ బోర్లు వేసినా నీళ్ళు కూడా పట్టాలి. వాళ్ళకి 2-3 బోర్లు వేసాము. దీంట్లో 300 అడుగులు వేసినా వర్షం నీళ్ళు అసలు ఏం లేవు. వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. కరువు జిల్లాగా పేరుగాంచిన ప్రకాశం జిల్లాను అన్ని విధాలుగా ఆదుకుంటామని, నీటి ఎద్దడి లేకుండా ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందిస్తామని చెప్పి మాటలు చెబుతున్న రాజకీయ పార్టీల నేతలకు రైతన్న కష్టాలు ఎప్పుడు కనపడతాయో అర్థం కావడం లేదు. జిల్లాలో ప్రాజెక్టులు చెప్పుకోవడానికి ఉన్నా ఎందుకు ఉపయోగం లేదంటున్నారు రైతులు. తిరుపతి రెడ్డి నా పేరు. ఈ సాగిరాల గ్రామంలో ఏడేసినా పంటలు సరిగ్గా పంటం లేదు. అందువల్ల శనగ వేసిన గిట్టుబాటు ధరలు తీయటం లేదు. మేము అల్లాడిపోతున్నాం. నీళ్లు 500 అడుగు వేసిన పట్టం లేదు. అందువల్ల పేపర్లు పెట్టి తోలి నాటుకొని పొగాకు దీవించుతున్నాము. మాకు ఉండేది ఆ పంటే. దానివల్ల మేము నట్టపోతున్నాము. దానికి ఏం చేయటం లేదు. గవర్నమెంట్ గిట్టుబాటు ధరలు ఇచ్చి వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ పంటల వైపునకు వెళ్లాలని రైతన్నలకు సూచిస్తున్నారు. 2 సంవత్సరాలు పొగాకు మంచి ధర పలకడంతో పొగాకు సాగు చేస్తున్నారని చెప్పారు.
మనకి ఈ పొగాకు ఎక్కువగా వేసేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా పప్పు శనగ రబీలో కవర్ చేసేదానికి ఎక్కువ మంది రైతులు ఈ పంటలు సాగు చేసేదానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ విధంగా మనకి వాతావరణం పరిస్థితులు ఈ విధంగా ఉండటం వల్ల వాతావరణ శాఖ కూడా వర్షపాతం అనేది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ సంవత్సరం. కాబట్టి రైతులందరూ కూడా వివిధ రకాల పంటలు సాగు చేసుకునేదానికి మనకు టైం ఉంది. కాబట్టి రైతులకు కావాల్సిన రైతులు ఈ విత్తనాలన్నీ కూడా తెచ్చిపెట్టుకొని వర్షం పడ్డ వెంటనే విత్తుకోవాల్సిందిగా తెలియజేస్తాను. వరుణదేవుడు కరుణించి ఆదుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే పొగాకు సాగుకు ఎకరానికి సుమారు 1,00,000 పైనే ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. రోజురోజుకు కూలీల రేట్లు పెరగడం, ఎరువులు, ట్రాన్స్పోర్టులతో పాటు నీళ్లు కూడా కొని తెచ్చుకుని సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.